బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మేడారం పరిసరాల భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నేడు మండమిలిగే పండుగ కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ పండుగతోనే మహాజాతర పూజా కార్యక్రమాల తంతు మొదలు కానుందని తెలుస్తోంది. మేడారంలోని సమ్మక్క గుడిలో, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో, ఏటూరు నాగారం మండలంలోని కొండాయిలో కొలువైన గోవిందరాజుల గుడిలో నేడు మండమిలిగే పండుగను ఆదివాసీల ఆచార సాంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే మేడారం జాతర నెలకొన్న సందర్భంలో దాదాపుగా సంక్రాంతి కంటే ఈ నెల మొత్తాన్ని కూడా జనవరిలో 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నడవలసినటువంటి జాతరకు ఏదైతుందో భక్తులు దాదాపుగా అంటే ఈ జాతరకు దాదాపుగా 3 కోట్ల పైసలకు భక్తులు రానున్న నేపథ్యంలో తొక్కిసలాట జరుగుతుంది. ఆ తొక్కుల్లో కొంతమంది మేము పోలేము, ముందస్తు మొక్కులు కూడా చెల్లించుకునేవారు. దాదాపుగా రోజుకు లక్షలాది మంది తల్లి రావడం, అమ్మవార్ల దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతున్నది. ఇందులో భాగంగానే దాదాపుగా మన సంక్రాంతి హాలిడేస్లలో అయితే రోజుకు 5 లక్షల నుంచి పైసలకు భక్తులు రావడం, భక్తులకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, భక్తుల క్యూ లైన్ పద్ధతి దాదాపుగా అన్ని కూడా పర్యవేక్షణలో దాదాపుగా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా తలెత్తకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నది. దానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా నియమించి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే బాగా అంటే జాతర ఫ్లోటింగ్ బాగా అంటే 27వ తారీఖు 31 మందిలో తారీఖులలో అక్కడ వచ్చేటువంటి భక్తులను బాగా అంటే ఒకటేసారి రద్దీ పెరిగి కుంభమేళను తలపించే విధంగా జాతర నడుస్తుంది. ఒక గిరిజన జాతర కాబట్టి అందులోనే ముందస్తుగా ఉన్నటువంటి భక్తులకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నది. బస్సులు కూడా పెంచి దాదాపుగా గతం కంటే ఈసారి 4000 బస్సులను ప్రభుత్వం కేటాయించింది. వివిధ డిపోల నుంచి తెప్పించేటువంటి మొత్తం కూడా 4000 బస్సులను అందుబాటులో వచ్చే విధంగా ఈ నెల 25 నుంచి బస్సులు కంప్లీట్ గా 31వ తారీఖు వరకు కంప్లీట్ గా నడిచే విధంగా బస్సులు కూడా అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులోనే ఈ భాగంగా ఏంటంటే ఈ నెల అంటే ఈ రోజు ఏంటంటే మండమెలిగే పండుగ అనేది ఆదివాసుల సాంప్రదాయబద్ధం. అంటే ఈ పండుగతోని వాళ్ళు అక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర సులువు అయినట్టుగా వాళ్ళు భావిస్తారు గిరిజనులు. అంటే వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ప్రకారంగా పూజలు చేసుకొని ఇంటింటి సొంత ఇంటి పండగలాగా వాళ్ళు నిర్వహించుకొని అమ్మవార్లకు పూజారులు, తర్వాత సారలమ్మ ఆలయం కావచ్చు, సమ్మక్క దగ్గర ఉన్నటువంటి గుట్ట దగ్గర కావచ్చు, అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసుకొని అమ్మవార్లకు వాళ్ళు సొంతంగా ఆదివాసుల సాంప్రదాయబద్ధంగా పండుగలు నిర్వహించి ఈ రోజు అంటే మొత్తం కట్టుబాట్లంతా అంటే వాళ్ళ సరిహద్దు అంతా కూడా అమ్మవార్ల ఆలయంతో కట్టుబాట్లు, ఆ ఆలయంతో పూజలు ఏమంటారు ముగ్గులు వేయటము, తర్వాత సాంప్రదాయ వాయిద్యాలతో మొత్తం కూడా ఇలా మేడారం అంతా జాతర అంతా కూడా ఆ అమ్మవార్ల గద్దెల చుట్టూ అయితే వాతావరణం అయితే మొత్తం పండుగ వాతావరణం కంటే వాళ్ళ సొంత ఇంటి పండుగ లాగానే ఈరోజు చేయబోతున్నారు. మొత్తాన్ని మీద మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. వాయిద్యాలతోని సాంప్రదాయబద్ధంగా ముగ్గులు వేసుకోవడం మొత్తం కూడా కట్టుబాట్లు ఏ విధంగా అయితే సాంప్రదాయబద్ధంగా ఉంటాయో అది పొద్దున 5 గంటల నుండే అంటే ఎవరు చూడక ముందు నుండే వాళ్ళు మొత్తం బౌండరీస్లల్లా అంటే బార్డర్లలో ఏవైతే పూజలు నిర్వహించి ఎక్కడ కూడా భక్తులకు కావచ్చు అమ్మవార్లను తీసుకొచ్చే పూజల నుంచి కానీ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పొలిమేర చుట్టూ కూడా వాళ్ళు పొద్దున 3 నుంచి 5 గంటల లోపు జనసంచారం లేని సమయాల్లో వీళ్ళంతా బార్డర్ల చుట్టూ చేసుకొని ఆ తర్వాత అమ్మవార్ల గద్దెల కాడికి వచ్చి పూజలు నిర్వహించి ఈ రోజు కళ్ళ పండుగ ప్రతి ఇంటికి కళ్ళ పండుగ చేసుకునే విధంగా ఈ రోజు అయితే కరిమేల పండుగ ఈ రోజు నుంచి ఇక జాతర అంటే ఇక అధికారికంగా లెక్కలకు వచ్చే విధంగా అధికారికంగా చేసే విధంగా ఈ రోజు నుంచి జాతర మొదలవ్వజేస్తూ వాళ్ళతోనే మొదలవుతుంది అనేది ఒక సాంప్రదాయంగా చెప్తున్నటువంటి సమస్య పూజలు. పద్మ, అయితే రవీందర్, దాదాపు అంటే ఇవాళ ఒక్కరోజు కూడా ఎంతమంది భక్తులు అక్కడ దర్శించుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది? అసలు ఇప్పటివరకు కూడా అదే విధంగా ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మరి ఈ బస్సులకు సంబంధించి ఏమైనా ఉచిత సౌకర్యం బస్సు మహిళలకు ఉంది కదా, అదేమైనా కంటిన్యూ చేస్తున్నారు, ఏమైనా ఛార్జెస్ వసూలు చేస్తున్నారు? ఈ 2 అప్డేట్స్ ఏంటి అసలు? భక్తులైతే అధిక సంఖ్యలో వస్తున్నారు.
దాదాపుగా రోజుకు 5 నుంచి 6 లక్షల మంది అయితే దర్శించుకోవడం జరుగుతున్నది. అంటే ఈ రోజు నుంచి అఫీషియల్ పండుగ లాగానే వాళ్ళ అమ్మవాళ్ళను పూజించి పూజలతో పాటు చేస్తాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదైతే పునర్నిర్మాణం చేపట్టినటువంటి గద్దెలను ఒకే లైన్ క్యూ పద్ధతిలో ఉండే విధంగా అమ్మవాళ్ళందరినీ కూడా పడిగితరాజు గోవిందరాజులను సమ్మక్క సారక్క సారల గద్దెల లైన్ గా ఒకటే లైన్ లో పెట్టి మన అధికారికంగా వాళ్ళంతా ఓపించి ప్రజలకు అంకితం చేసిపోయారు. మొత్తం కూడా ఇంకా 250 కోట్ల నిధులతో వెచ్చించేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ కొంచెం మళ్ళినప్పటికీ కూడా అవి కూడా కంప్లీట్ చేస్తారని మనం చెప్పడం జరిగింది. అయితే భక్తులకు కూడా అదే రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భక్తులంతా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కానీ అధికారులంతా రావడం జరిగింది. వాళ్ళు సరిపడా 4,000 బస్సులను ఆడికి పంపడం జరిగింది. ప్రతిరోజు కూడా బస్సులు అయితే అధిక సంఖ్యలో వేస్తున్నారు. మొత్తానికి చూసినట్టయితే కనుక ఉచిత బస్సు సౌకర్యం అనేది అది ఇంకా డిసైడ్ కాలేనట్టే అనధికారికంగా సమాచారం అయితే ఉన్నది. మేడారం జాతరకు అన్ని ఎక్స్ప్రెస్లే ఉంటాయి. ఈ మధ్య ఇప్పుడు కూడా కొన్ని ఏసీ బస్సులు కూడా నియమించి నడపబోతున్నారు. కాబట్టి ఈ అడవుల్లో అంటే పల్లె వెలుగ బస్సులకే వాళ్ళకు ఫ్రీ బస్సు కాబట్టి పల్లె వెలుగ బస్సులు నడిచే అవకాశం లేదు. అంటే జాతర కాబట్టి జాతరకు అది తొలగించే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా ఇంకా అయితే ఎక్కడ సమాచారం రాలేదు. మొత్తం మీద అయితే ఎక్స్ప్రెస్లు పెట్టి ఎక్స్ప్రెస్లే నాన్ స్టాప్ కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సులే వెళ్తాయి కాబట్టి దాదాపుగా ఈ జాతర 4 రోజులకు అది ఉండకపోవచ్చు అనేది ఒక భావన అయితే ఉంటుంది. మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ అధికారులు అయితే ఇక్కడ ఆర్టీసీ కంప్లీట్ గా కూడా అంటే మొత్తానికి పకడ్బందీగానే ప్లాన్ గానే చేస్తున్నారు. మొత్తం మీద రవాణా సౌకర్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా క్యూ లైన్ కట్టడం, ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఎక్కడి నుంచి అయితే టికెట్ ఇవ్వడం తీసుకొని పోవడం, మళ్ళీ మధ్యలో ఆపకుండా డైరెక్ట్ పోవడం తీసుకురావడం అనేది ఒకటి జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్లలో ఈ ఫ్రీ బస్ అనేది 4 రోజులు ఉండకపోవచ్చు అనేది అభిప్రాయంగా తెలుస్తుంది. పద్మ అంటే అదనపు ఛార్జీలతో 50% అదనపు ఛార్జీలతో బస్సు ఛార్జెస్ వసూలు చేస్తున్నారంటారు. నిజమేనా? అందులో ఆ ప్రచారంలో నిజముందంటారు అసలు? ఇది కొంత వెలుగులోకి వచ్చింది కానీ మరి అది అఫీషియల్ గా ఇంకా అంటే ఆర్టీసీ వాళ్ళు డిసైడ్ చేయలేదు. అది ఒక సమాచారం మేరకు మాత్రమే. ఆర్టీసీ 50% ఛార్జెస్ పెంచితే బాగుంటుందా లేదా ఎట్లా ఉంటుంది రియాక్షన్, మరి దాన్ని మనం పెంచగలుగుతామా, పెంచితే ఎంత రేటు పెంచాలి, 50% పెంచుతారా 25% పెంచుతారా అనేది పెంచే ఫోర్స్ అనేది కూడా ఇంకా సందిగ్ధంలో ఉన్నది. అది ఈ 1 or 2 days లో మళ్ళీ మీటింగ్ తర్వాత మరి దాని ఆర్టీసీ అధికారులతోని ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోని మరి వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలవాల్సి ఉంది. మొత్తానికైతే ఇంకా అంటే సమాచారం మేరకే పెంచుతారనే ఊహాగానమే తప్ప అఫీషియల్ గా వచ్చింది అయితే ఇంకా ఏమైతే అఫీషియల్ గా ఆథరైజేషన్ గా రాలేదు. పద్మ అయితే రవీందర్, అక్కడికి వచ్చిన భక్తుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అక్కడ అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల? అధికారులు చేసినటువంటి భక్తుల పట్ల అంటే అధికారుల ఏర్పాట్లలో చాలా బాగున్నాయని చెప్తున్నారు. తర్వాత జప్పన్న వాగు దగ్గర స్నానాల ఘట్టం కావచ్చు, ఆ తర్వాత అమ్మవారి దగ్గర దర్శనం కావచ్చు. ఈ రోజు అంటే కనివిని ఎరగని రీతిలోనే అక్కడ అభివృద్ధి అయితే కళ్ళ కనబట్టినట్టు కనబడుతుంది. రాష్ట్ర కేబినెట్ అంతా కూడా అక్క ప్రాంతంలో బస చేసి ఉండి అంటే జప్పన్న వాగు నుంచి దాదాపుగా 2 కిలోమీటర్లు ముఖ్యమంత్రి ఖాళీ నడకన పనులన్నీ పర్యవేక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారా లేదా, నిధులు ఇచ్చినాయి, నిధులు ఎక్కడ దుర్వినియోగం అయ్యాయా లేకుంటే సాఫీగా భక్తులకు అవసరాల నిమిత్తం పనులు జరిగాయా లేదనేది కూడా 2 కిలోమీటర్లు ఆయన జంపన్న వాగు నుంచి అమ్మవార్ల గద్దెల వరకు ఆయన స్వయంగా పాదయాత్ర చేసి అన్ని పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా లోపం లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని అయితే నిధులు కేటాయించి ఆ ప్రాంతం అంతా ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకున్నారో అవన్నీ సరిక్రమంగా జరిగినాయా లేదని కూడా స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షించి అక్కడ బస చేసి అన్ని ఏర్పాట్లన్నీ ప్రజలకైతే ఆలయాన్ని మళ్ళీ అంకితం చేసి పనులన్నీ కూడా అంటే పోలీసు కంట్రోల్ రూమ్ ఖర్చు కావచ్చు, జర్నలిస్టులు కవరేజ్ ఖర్చు కావచ్చు, తర్వాత కొత్త బిల్డింగ్లు కావచ్చు, అమ్మవారి గద్దెలు కావచ్చు, రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని ఏవైతే పనులు ఏమిచ్చారో అక్కడక్కడ హైలైట్స్ లో గిరిజన వాళ్ళ నృత్యాలతో ఉన్నటువంటి హైలైట్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులంతా పాదయాత్రతో ఆ ఖాళీ నడకన మొత్తం అంతా కూడా సందర్శించి ఆడ బస చేసి తెల్లారి ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేసి ప్రత్యేక పూజలు చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ కూడా చాలా ఉత్సాహంగా భక్తులు అయితే ఉన్నారు. అమ్మవార్ల దర్శనం చాలా సంతోషంగా పొంగు బంగారం పెట్టుకొని నిలువెత్తు బంగారం కొలుసుకొని అమ్మవార్లకు సమర్పించుకోవడం, మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి అని చెప్పి భక్తులు ఆనందోత్సవాలతో చాలా భక్తి శ్రద్ధలతో తలసి రావడం, ఆ తర్వాత
ఏర్పాట్లల్లో ఎక్కడ ఇబ్బంది లేదనేది ఎక్కడ ఎవాంచి లేకుండా ప్రభుత్వమే దాదాపుగా ఒకేసారి దాదాపుగా 5 నుంచి 10,000 మంది దాకా భక్తులు లైన్ క్యూ లైన్ డైరెక్ట్ వెళ్ళిపోయే విధంగా అమ్మవారి గద్దెల దగ్గర దర్శనం చేసుకుని పోయే విధంగా సాఫీగా పోయే విధంగా గతం కంటే ఈసారి విశాలమైనటువంటి ఏదైతే గద్దెల చుట్టూ ప్లేస్ పెట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. కానీ మొత్తం మీద భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చాలా మంచిగా చేసింది, మాకు అన్ని ఏర్పాట్లు చేసింది, ఎక్కడ దర్శనంలో ఎక్కడ ఇబ్బంది కలగలేదు అనేది మాత్రం ఆనందోత్సవాలతోనే భక్తులు అయితే వెళ్తున్నారు. పద్మ రైట్, థ్యాంక్ యూ రవీందర్.